ముందుగా అందరికీ ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మరి మదర్స్ అందరికీ, సిస్టర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరూ మరి సంతోషంగా, ఆనందంగా, సంఘానికి మాదిరిలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఏం చెప్తారు? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని ఒక దినం ఏదో నిర్ణయించారు, కానీ నా దృష్టికి అసలు ప్రతిరోజు ఉమెన్స్ డేనే. సార్, వాళ్ళు లేకపోతే లోకమే ముందుకు నడవదు. ఆ, ఆ? ఒక కుటుంబము, ఒక సమాజము, ఒక సంఘము, ఒక సంస్థ ఏదైనా ఉమ్, ఆ, సమాజంలో వారి సగభాగం, ఉమ్, సృష్టిలో సగభాగం. కాబట్టి నేనైతే ప్రతిరోజు మా తల్లిని సార్, తలుచుకోకుండానైతే నేను ఉండలేను. అవును. ఎవరైనా అందరూ కూడా. ఉమ్, కాబట్టి మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ మక్కువ. అనే మాట చాలా సత్యము. ఉమ్, కాబట్టి వారికి మా హృదయపూర్వక గౌరవాభినందనలు, అభివందనాలు మనపూర్వకంగా నేను సమర్పిస్తున్నాను. ఉమ్, ఆడది అంటే అమ్మ ఉమ్, అనేది నా భావన. సార్, స్త్రీ అంటే ఉమ్, మాతృమూర్తి. సార్, కాబట్టి మరి అలాంటి మాతృత్వ స్వరూపమైనటువంటి ఉమ్, స్త్రీమూర్తులందరికీ, అంతేకాకుండా ఉమ్, దేవునిలోని సగభాగమే స్త్రీ రూపం. ఉమ్, దేవుడు మానవుని ఆరంభంలో, ఆదికాండంలో దేవుడు చేసినప్పుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున వారిని నరులను సృజించను, ఉమ్, స్త్రీలుగాను పురుషునిగాను వారిని సృజించను. ఉమ్, అంటే స్త్రీని పురుషుని ఈ ఇద్దరిని కలిపితేనే దేవుని రూపం. దేవునిలో సగభాగం పురుషుడు, సగభాగం స్త్రీ. ఉమ్, అందుచేత దేవునిలోని సగభాగం యొక్క ప్రత్యక్షత స్త్రీ అంటే. ఉమ్, అలాంటి ఉన్నతమైనటువంటి గౌరవం వారి పట్ల నాలో, ఓఫీరిస్టులందరిలో ఎప్పుడూ ఉంది. మొదటి నుండి నేను నా శిష్యులకు నేర్పిస్తూ వచ్చినటువంటి ఆలోచన విధానం ఇది. ఉమ్, అమ్మను గౌరవించిన వాడు, అమ్మను ప్రేమించని వాడు భార్యను కూడా ప్రేమించలేడు, దేశాన్ని ప్రేమించలేడు. మన అమ్మను కన్నా అమ్మ ఈ దేశం. కాబట్టి తల్లిని ప్రేమించడం ఒక ఉన్నతమైన సంస్కారానికి అదొక కొలబద్ద. అమ్మని ఇంకా వృద్ధాప్య దశలో, ఒకప్పుడు మనం పుట్టినప్పుడు ఉమ్, తల్లి మనల్ని ఎత్తుకున్నది, ఉమ్, మనం చేసే మురికి దుర్గంధం అంతా భరించింది. ఉమ్, మరి అలాంటి అమ్మ వృద్ధురాలైనప్పుడు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో ఎక్కడో చేర్పించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఉమ్, అలాగే మనం చిన్నగా ఉన్నప్పుడు ఆమె మనల్ని అసహించుకొని ఎక్కడో పారేస్తే ఉమ్, కుక్కలో నక్కలో పీక్కొని తింటాం. అంతే సంగతి. కాబట్టి మనకు ఒక లైఫ్ ఇచ్చింది అమ్మ. ఉమ్, కాబట్టి అమ్మను గౌరవించాలి. మదర్స్ డే అండ్ ఉమెన్స్ డే. ఉమ్, మదర్స్ డే వేరే ఉంది, ఉమెన్స్ డే వేరే ఉంది. అవును. ఏదేమైనా మదర్ అయినా ఉమెనే కదా. ఉమెనే. ఏదో అట్లా పెట్టుకున్నారు పాశ్చాత్య దేశాల వాళ్ళు. ఒక్కొక్కటి వాళ్ళకి పండగలు ఉండవు కదా. ఉమ్, కనుక మెన్స్ డే, లవర్స్ డే, ఉమ్, ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ ఏదో ఒకటి పెట్టుకున్నారు. ఉమ్, మనకు సంబంధించినంత వరకు ప్రతిరోజు కూడా స్త్రీని ఉమ్, గౌరవించే దినం. వాళ్ళకు మనం ఏ రీతిగా సహాయపడగలమో ఆలోచించి మన ధర్మం నిర్వర్తించే దినం. స్త్రీని కాపాడుకోవాలి, స్త్రీని గౌరవించాలి, స్త్రీని పూజించాలి అని కూడా మన దేశ సంస్కృతి చెప్పింది. అవును. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సర్వదేవతలు వచ్చి ఉంటారని మన శాస్త్రాలు చెప్పినాయి. అంటే మన భారతీయ థాట్ లైన్. అలాంటిది మరి ఇప్పుడు పూజించడం మానేసి ఉమ్, పాడి రేపులు, మానభంగాలు, అత్యాచారాలు, హింసలు, హత్యలు కూడా చేస్తున్నారు. ఉమ్, కాబట్టి ఆ సంస్కారం అనేది రాను రాను క్షీణిస్తూ ఉంది. సార్, మన గౌరవ ప్రధానమంత్రి గారు బేటీకో బచావో, బేటీకో పఢావో ఉమ్, అన్నాడు, కానీ బచాయించింది ఎక్కడ లేదు, పడాయించింది ఎక్కడ లేదు, కానీ పాడి చేసింది. పాడు చేసిందే ఉన్నది. ఉమ్, ఉమ్, పడావో అంటే పాడు చేయి అని అర్థమేమో మరి. ఉమ్, సార్, మరి మణిపూర్లో అన్ని వందల మంది మీద అత్యాచారం అయితే ఇప్పటికీ ప్రధానమంత్రి గారు దాన్ని ఖండించలేదు, వెళ్ళి పరామర్శించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎప్పటికైనా సార్, మనం కోరేది ఏంటంటే పార్లమెంటులో సగభాగమైన స్త్రీ మెంబర్స్ ఉండాలి. ఉమ్, సమాజంలో సగం కనుక పార్లమెంట్లో కూడా సగం వాళ్ళు ఉండాలి. ఉమ్, స్త్రీ మీద అత్యాచారం చేసిన వాడి మర్మాంగాలు ఖండించి అవతల బారేయాలి. ఉమ్, అతి తీవ్రమైన శిక్ష విధించాలి. క్షమించడానికి వీలు.
అని మనం పోరాడుతున్నాం. స్త్రీకి భద్రత కల్పించాలి. ఇప్పుడు స్త్రీలు అడవిలోకి వెళ్తే సింహాలు పులులు ఉంటాయని భయపడ్డట్టు జస్ట్ మామూలుగా రోడ్డు మీదకి పోవాలన్నా భయపడే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఇంకా ఏమి ఉమెన్స్ డే, ఆడవాళ్ళని ఇంత భయపెట్టేసి వాళ్ళ మాన ప్రాణాలకు భద్రత లేకుండా చేసి ఆ నిర్భయ కేసు ఏంటి, కలకటాలో జూనియర్ డాక్టర్ కేసు ఏమిటి, నిన్నగాక మొన్న ఒక ఒక అమ్మాయి ఒక హిందూ దేవాలయంలోనికి వెళ్ళి పూజలు చేస్తే అక్కడ 3 పురోహితులు కలిసి ఆమెను పాడు చేశారు, చంపేశారు. ఆ వార్త కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇక్కడ మతముతో సంబంధం లేదు, అసలు మానవత్వం ఏమైపోయింది. స్త్రీలు పూజ చేయడానికి మందిరానికి పోయినా వాళ్ళ మాన ప్రాణాలకు భద్రత లేదు. కాబట్టి చాలా హృదయాన్ని చీల్చేసేటటువంటి వేదనకరమైన విషయం. స్త్రీ అంటే ఆమె నా తల్లే కావచ్చు, నా చెల్లే కావచ్చు, నా కూతురే కావచ్చు. మరి అదే నా కూతురుకు జరిగితే, నా చెల్లికి జరిగితే నేను ఊరుకుంటాను? ఎవరైనా ఊరుకుంటారా? ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితులను ఎలా పరిష్కరించాలనే దాని మీద దృష్టి పెట్టి సమాజంలో పెద్దలు, చట్టసభల్లో ఉండే ప్రజానాయకులు అందరూ ఆలోచించి ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు సింగపూర్ ఉంది, రాత్రి పగలు 24 అవర్స్ ఆ దేశం ఆన్ డ్యూటీ, ఆన్ ద రన్. రాత్రి అనేది లేదు సింగపూర్లో. యవనస్తురాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ రోడ్డు మీద పరిగెడుతూనే ఉంటారు రాత్రి పగలు. అక్కడ రేపులు ఉండవు, ఏ ఆడపిల్ల భయపడదు. టోటల్ కంట్రీ కవర్డ్ బై సీసీ కెమెరాస్. ఏదైనా చిన్నది ఏదైనా ఒక దొంగతనంగా నేరం చేసినా పోలీస్ స్టేషన్కి పోతే వాడికి ఎటువంటి కోటింగ్ ఉంటుందంటే వాడు జీవితంలో మళ్ళీ అలా చేయాలని వాడు ఊహించడు కూడా. ఈవెన్ సౌదీ అరేబియా, అరబ్ కంట్రీస్లో రేప్ అనే మాట వినపడదు. ఇక్కడ మనకి 20 నిమిషాలకు ఒక రేపు జరుగుతుంది. 20 నిమిషాలకు ఒక రేపు జరుగుతున్నటువంటి దేశంలో కూర్చొని నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలని నేను చెప్పడం అదొక విధంగా వాళ్ళని అవమానించడమే అనుకుంటున్నా. అడుగుతారు, ఏంటన్నయ్య మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు, మా పరిస్థితి మీకు తెలియదా అని చెల్లెమ్మలు, కూతుళ్ళు ఎవరైనా అడిగితే నా సమాధానం ఏంటి? ఏం చేయాలి? ఎలా సమర్థించాలి అనే ఒక వేదన నాలో ఉన్నది ఎప్పుడు కూడా. ముందు ఈ పరిస్థితి చక్కబరచాలి. మానవ జీవితంలో ప్రతిరోజు కూడా స్త్రీ మీద ఆధారపడే ఈ చక్రమంతా నడుస్తుంది. కానీ ఆమెకే భద్రత లేకుండా సమాజం చేసింది. ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. కాబట్టి దాన్ని చక్కదిద్దినప్పుడే నిజమైన శుభాకాంక్షలు వాళ్ళకు ఆ రోజు రావాలని మనసారా కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.